అందరికీ నమస్కారం. ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఎంతో ధనవంతుడైనా సరే బిచ్చగాడిగా మారిపోతాడు. బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతాడు. లక్ష్మీ కటాక్షం పోతుంది, కష్టాల పాలవుతారు. ఎవరి ఇంట్లో అయితే ఈ వస్తువులు ఉంటాయో వారి ఇంట్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి. వస్తువులను తీసి బయటపడేసే వరకు మీ సమస్యలు పోవు. మనం ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి. అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, ఇంట్లో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే ఎల్లో కలర్ బకెట్. అవును, ఇంట్లో కానీ బాత్రూంలో కానీ ఎల్లో కలర్ బకెట్ ఉండకూడదు, వాడకూడదు. పసుపు రంగు బకెట్ ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో నిత్యము ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వస్తాయి. అనవసరంగా ధనమంతా ఖర్చు అయిపోతుంది. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కనుక ఎవరు కూడా ఇంట్లో పసుపు రంగు బకెట్లను ఉంచవద్దు, వాడవద్దు. అలాగే పగిలిన బకెట్లను కూడా ఇంట్లో ఉంచకూడదు. ఏ రంగు బకెట్ అయినా సరే అది పగిలితే దానిని బయటపడేయాలి, కానీ ఇంట్లో ఉంచకూడదు. బాత్రూంలో బ్లాక్, బ్లూ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లు వాడుకుంటే మంచిది. ఇక ఇంట్లో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే పగిలిన అద్దం. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. ఎప్పుడు చిరాకుగా ఉంటుంది. కనుక పొరపాటున కూడా ఇంట్లో పగిలిపోయిన అద్దం ఉంచకూడదు. బాత్రూంలో కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కావచ్చు, పగిలిన అద్దాలను ఉంచకూడదు. పగిలిన అద్దాలు, క్రాకులు వచ్చిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు అని మన శాస్త్రాలే చెప్తున్నాయి. మన చేతికి పెట్టుకునే వాచిలో అద్దం పగిలినా సరే వెంటనే దానిని మార్చాలి. అంతేకాని ఆ పగిలిన అద్దాన్ని వాడకూడదు. వాడితే ఆ వాచి ద్వారా దరిద్రం పడుతుంది. కాబట్టి పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచవద్దు. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే 2 మంచాలు. అవును, భార్యాభర్తలు పడుకునే పడక గదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు. బెడ్రూమ్లో ఎల్లప్పుడూ ఒకటే మంచం ఉండేలాగా చూసుకోవాలి. 2 మంచాలు ఉంటే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. తీరని కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కనుక బెడ్రూమ్లో ఎప్పుడు 2 మంచాలే ఉండకూడదు, ఒకే మంచం ఉండాలి. అలాగే 4వ వస్తువు ఏమిటి అంటే ఎండిపోయిన పువ్వులు, ఆకులు. చాలామంది పూజ గదిలో దేవుడికి పూలు అలంకరించి పూజ చేస్తారు. కానీ ఆ పూలు ఎండిపోయేంత వరకు కూడా వాటిని తీయకుండా అలాగే పూజ గదిలోనే ఉంచేస్తారు. కానీ అలా ఉంచకూడదు. దేవుడికి సమర్పించిన పూలను 1 లేదా 2 రోజులలో తీసేసి ఏదైనా కవర్లో వేసేసి ఎక్కడైనా పారే నీటిలో పడవేయాలి. ఈ నిర్మాల్యాన్ని అందరూ నడిచే దగ్గర వేయకూడదు. దోషం చుట్టుకుంటుంది. లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది. అలాగే కొంతమంది గుమ్మం దగ్గర మామిడి తోరణాలు కట్టి వాటిని అలాగే వదిలేస్తారు. మామిడి ఆకులు ఎండిపోయిన తీయరు. కానీ ఇంటి ముందు అలా ఎండిపోయిన మామిడి ఆకులు ఉండకూడదు. ఎండిపోయిన మామిడి ఆకుల వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి ఇంటి ముందు ఎండిన మామిడి ఆకులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి. ఇలా ఎండిన పూలు, ఎండిన ఆకులు లేకుండా చూసుకోండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను, చిరిగిపోయిన ఫోటోలను కూడా ఉంచకూడదు. పాత పడిపోయిన విగ్రహాలు కానీ, దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి పూజ గదిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన దేవాలయ విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేయాలి. చాలామంది స్త్రీలు నైటీలు వేసుకొని పూజలు చేస్తారు. నైటీలు వేసుకొని పూజ చేయకూడదు. అలాగే చాలామంది తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. తాజ్మహల్ బొమ్మలను ఇంట్లో పెడుతూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం తాజ్మహల్ ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు. తాజ్మహల్ ముంతాజ్ బేగం సమాధి. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో సమాధి ఫోటోలను ఉంచడం వలన అక్కడ నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఇంట్లో తాజ్మహల్ ఫోటోలను పెట్టుకోకూడదు. తాజ్మహల్ ఫోటో మాత్రమే కాదు, జలపాతం ఫోటోలు, యుద్ధం ఫోటోలు, క్రూర జంతువులైన పువ్వులు, సింహాలు, తోడేళ్ల వంటి జంతువుల ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లో హింస ప్రవృత్తిని సూచిస్తాయి.
అందువల్ల ఈ పెయింటింగ్స్ను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడైనా సరే సాలీడు గూడును చేసినట్లయితే వీలైనంత వరకు వెంటనే తొలగించేయండి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో సాలీడు గూడు ఉండటం అనేది మానసిక గందరగోళానికి కారణమవుతుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. సాలీడు గూడు ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి ఉండదని సూచిస్తుంటారు. ఇంటి సభ్యులలో బద్ధకము, ఇబ్బంది లేదా ప్రతికూలత కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో సాలీడు గూడు ఉంటే తొలగించేయండి. అప్పుడే మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కొంతమందికి పాత వార్తాపత్రికలు సేకరించి ఇంట్లో పేర్చే అలవాటు ఉంటుంది. నిజానికి పాత వార్తాపత్రికలోని పత్రికలోని ప్రతికూల శక్తిని ఆవాసంగా ఉంటాయి. వీటితో ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. పాత వార్తాపత్రికలు దుమ్ము ధూళిని ఆకర్షిస్తాయి కనుక అవి ఇంట్లో ఉంటే అనేక అనారోగ్య సమస్యలు కూడా తలుగుతాయి. అలాగే వంటగదిలో చీపురును పట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పెళ్ళి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు. అలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది. చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వలన ఈ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. స్త్రీలు వంట చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు తమ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ ఉండాలి. స్త్రీలు ఇలా వంట చేయడం వల్ల మీ కుటుంబ ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంటి నిండా ఐశ్వర్యం ఉంటుంది. చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ వర్ష శాస్త్ర ప్రకారం ఇది శుభప్రదం కాదు. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కంట నీరు పెట్టకూడదు. ఇది పుట్టింటికి మరియు మెట్టినింటికి దారిద్ర్యము తెచ్చిపెడుతుంది. చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లను తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని, పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష నిపుణులు అంటున్నారు. మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు. అలా ఉప్పు కింద పడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే వెళ్ళిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే చీపురును, చెత్త ఎక్కే చాటను ఒకే చోట పెట్టకూడదు. మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలి అంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయండి. మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు. మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరైనా బయట వారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కష్టాలు రాకుండా సంతోషంగా ఉండాలి అంటే ఈ నియమాలు పాటించాలి. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో ముందు చెప్పుకున్న వస్తువులలో ఇంట్లో ఉంచకూడదు కనుక ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఇప్పుడు మంచం మీద పొరపాటున కూడా పెట్టకూడని వస్తువులు ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం. మంచం మీద పెట్టకూడని వస్తువులను పెడితే సంపద పోయి దరిద్రం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని, ధనలక్ష్మి అనుగ్రహం కలగడానికి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం మంచం మీద కొన్ని వస్తువులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఆ ఇంట్లో క్షణకాలం కూడా నిలిచి ఉండదు. ఇంట్లో ధన నష్టం కలిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తి తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అడుక్కునే స్టేజ్కి పోతారు అని పెద్దలు చెప్తున్నారు. మరి మంచం మీద పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ రోజులో వివరంగా తెలుసుకుందాము. మరి మంచం మీద పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పసుపు, కుంకుమలు, అగరబత్తీలు, కర్పూరం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మీద పెట్టకూడదు. మంచం భోగస్థానం కాబట్టి మంచం మీద ఎప్పుడు కూడా పవిత్రంగా భావించే పసుపు, కుంకుమలను, పూజా సామాన్లను, పండ్లు, తమలపాకులను పెట్టకూడదు. ఇలా మంచం మీద పెట్టిన వస్తువులను భగవంతుడికి నైవేద్యంగా పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి సంబంధించిన లేదా భగవంతుడికి నివేదించడం కోసం తీసుకువచ్చిన పదార్థాలను, దేవుడి దగ్గర పెట్టే పూజా సామాన్లను పెట్టకూడదు. అలాగే గుడికి వెళ్ళి దేవుడి దగ్గర నుండి తెచ్చుకున్న పూలను కానీ పళ్ళని కానీ మంచం మీద ఎప్పటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. అంతేకాదు తినే పదార్థాలను ఎప్పుడు మంచం మీద పెట్టకూడదు.
అలా పెట్టడం వల్ల లేనిపోని దరిద్రం వస్తుంది. చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు, కానీ అస్సలు అలా చేయకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే ముత్యాలను ఎప్పుడు కూడా మంచం మీద పెట్టకూడదు. మంచం మీద చాలా గ్రామాలు, రుద్రాక్షలు, వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్ర ఆభరణాలు పెట్టకూడదు. మరకత ఆభరణాలను, పచ్చలను ఎన్నడూ కూడా పెట్టకూడదు. మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వలన ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. చాలామంది ఇళ్లలో బీరువా నుంచి ఆభరణాలను బయటకు తీసిన తర్వాత వాటిని వెంటనే మళ్ళీ మంచం మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయడం వలన ఆర్థిక నష్టం చేకూరుతుంది. మంచం మీద బంగారం పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందని, అది దోషానికి కారణంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బంగారు ఆభరణాలు బీరువాలో పెడితే అది మరింత బంగారాన్ని రమ్మని పిలుస్తుంది. కాలం కలిసి వచ్చి మళ్ళీ బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అదే బంగారాన్ని మంచం మీద పెడితే అది కొత్త బంగారాన్ని కొనకపోనివ్వగా అది కూడా బయటకు వెళ్ళడానికి చూస్తుంది. ఈ తప్పు చేయడం వల్లనే చాలామంది ఇళ్లలో ఎంత బంగారం ఉన్నా కూడా అది ఎప్పుడూ బ్యాంకులోనే ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూసి ఆ తర్వాత పనులను ఉపక్రమిస్తూ ఉంటారు. కానీ మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలను పెట్టుకోవడం ఏమాత్రం కూడా మంచిది కాదు. మంచం ఎప్పుడు యోగస్థానం కాదని, ఐశ్వర్య స్థానం కాదని, అది కేవలం భోగస్థానం మాత్రమేనని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పెట్టకూడదు. దేవుడి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం మీద దుప్పటి తీసేసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకి రావాలి. దుప్పటి మంచం మీద పడేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది. అందుకే మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే. కొంతమంది మంచం మీద దిండు కింద డబ్బులను దాస్తూ ఉంటారు. డబ్బులను మనం పవిత్రంగా చూసుకోవాలి. అప్పుడే మన దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది గనక డబ్బులను మంచం మీద దిండు కింద పెట్టకూడదు. డబ్బులను దిండు కింద పెడితే లక్ష్మీదేవిని పెట్టినట్లే అవుతుంది. అప్పుడు ఆమెకు పూర్తిగా ఊపిరాడదు. అందుకే మనం డబ్బులకు మంచం కింద పెట్టకూడదు, దిండు కింద పెట్టకూడదు. అలాగే కొత్త బట్టలను కొని తెచ్చి మంచం మీద పెట్టకూడదు. ఒకవేళ మీరు కొత్త బట్టలను తెచ్చి మంచం మీద పెడితే ఆ కొత్త బట్టలు కట్టుకుంటారు, కానీ మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. కనుక ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తించి ఈ వస్తువులను మంచం మీద పెట్టకుండా ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే సంపాదించిందంతా కూడా హరించుకుపోతుందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. ఇప్పుడు పడుకునేటప్పుడు తల దగ్గర ఎటువంటి వస్తువులు పెట్టకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు అయినా లేదా పగటిపూట పడుకునేటప్పుడు అయినా సరే అసలు తల దగ్గర ఈ వస్తువులను ఉంచకూడదు. ఈ వస్తువులను తల దగ్గర పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాల పాలవుతారు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు. తల దగ్గర ఈ వస్తువులను పెట్టి నిద్రిస్తే చెడు కలలు వస్తాయి. మీ ఒంట్లోకి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం. కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర ఓ విరామ చిహ్నం. సర్వం మర్చిపోయే ఓ స్వల్ప కారణ మరణం. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటున్నామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరగదని పెద్దలు అంటూ ఉంటారు. నిద్రలో తమ భేదాలనేవి ఉండవు. అందుకే నిండార రాజు నిద్రించి ఒకటే, అందయే బంటు నిద్ర అదియుడు ఒకటే అని తీర్మానించేశాడు అన్నమయ్య. ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బతికిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి బట్ట కట్టిన దాఖలాలు నమోదు కాలేదు. నిద్ర పోతున్నప్పుడు జరిగే జీవక్రియలన్నీ శరీరానికి దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తి, కండరాలు, నాడీ వ్యవస్థ అన్నీ కూడా బలపడతాయి. మెలకువగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది. గాఢ నిద్రలో అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు. మితంగా విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లు, వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత
ఆలోచన, విశ్లేషణ, భావోద్వేగాలు లాంటి మానసిక చర్యలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు నిద్రలో మన జీర్ణ వ్యవస్థ కూడా నిదానంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ నియంత్రణలు ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్ర పోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజం అవుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతుంది. మంచి గాఢమైన నిద్ర దొరకడం అరుదైపోతుంది. తగినంతగా నిద్రపోకపోతే ఏకాగ్రత కోల్పోవటం, భావోద్వేగానికి లోనవటం జరుగుతుంది. మరింత చిరాకు, ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట ఉండే అవకాశం ఉంది. ఇక నిద్ర చాలా అవసరం. అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పండుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకొని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటున కూడా వార్తాపత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్లు వంటి వాటిని పెట్టుకోకూడదు. చాలామందికి పడుకునే ముందుకు పుస్తకాలు, న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంటుంది. కాబట్టి వారు చదివిన తర్వాత వాటిని తల దగ్గర పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. వాటిని వేరే ఎక్కడైనా సరే పెట్టి పడుకోవాలి. వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. అలాగే నూనె డబ్బాలను కూడా ఎప్పుడూ తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు. అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు, చెప్పులు లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులను తల దగ్గర పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఇలా మనం తరచూ బయటకు వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పొరపాటు మాత్రం చేయకూడదు. చాలామంది రాత్రి పడుకునే ముందు దిండు కింద పర్సు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇలా దిండు కింద లేదా తల దగ్గర పర్సు పెట్టి పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్పు ఏమిటి అంటే ఫోన్ను తల దగ్గర పెట్టుకొని పడుకోవటం. ఫోన్ను తల దగ్గర పెట్టుకొని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు. చెడు కలలు వస్తాయి. ఆరోగ్యాన్ని కూడా మంచిది కాదు. కాబట్టి పడుకునేటప్పుడు తన దగ్గర పొరపాటున కూడా ఫోన్ను పెట్టుకోవద్దు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను, ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టకూడదు. అలా పెడితే మీకున్న సంపదలన్నీ కూడా తరిగిపోతాయి. భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించండి. పడుకునేటప్పుడు పొరపాటున కూడా తల దగ్గర ఈ వస్తువులను ఉంచకండి. కోరి మీ చేతులారా కష్టాలను తెచ్చుకోకండి. మంచం కింద ఎలాంటి వస్తువులను పెట్టి నిద్రిస్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ధనాన్ని సంపాదించి ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు. ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి చేతుల అవసరానికి చిల్లి గవ్వ కూడా ఉండదు. ప్రతి ఒక్కరికి ధనవంతులుగా మారాలని, ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు. మీరు చేసే పనుల్లో విజయం పొంది మీకు ధనలాభం కలగాలంటే రోజు రాత్రిపూట నిద్రించే ముందు మంచం కింద ఎర్ర చందనపు చెక్కను పెట్టుకోవాలి. ఇలా ఎర్ర చందనపు చెక్కను మంచం కింద లేదా దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. అదృష్టం బాగా కలిసి వచ్చి లేదా అదృష్టం బాగా కలిసి రావాలి అనుకునేవారు బంగారంతో లేదా వెండితో ఒక చేప ఆకారాన్ని తయారు చేయించుకొని దానిని లాకెట్ లాగా మెడలో వేసుకోవాలి. లేదా ఆఫీస్ లాకెట్ను మంచం కింద పెట్టి నిద్రించడం వలన మీకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనితో మీరు కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు.
మీకున్న జాతక సమస్యలు తొలగిపోవాలంటే ఒక బంగారు నాణాన్ని లేదా వెండి నాణాన్ని మీరు పట్టుకొని దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మీకు ఉన్న జాతక సమస్యలు, జన్మ దరిద్రాలు తొలగిపోయి మీరు ఏ పనిని చేసినా కూడా అందులో విజయాన్ని పొందుతారు. రోజు రాత్రి నిద్రించే ముందు ఒక వెండి గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లను మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవడం వలన మీకు మనశ్శాంతి లభిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను ఉదయం ఏ చెట్టున మొదట్లో పోసేయాలి. వెండి అనేది చంద్రుడికి సంబంధించినది. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు. మీకున్న దిష్టి దోషాలు తొలగిపోవాలంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఒక ఇత్తడి గిన్నెలో నీళ్లు పోసి మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. మరుసటి రోజు ఆ నీటిని చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వేయటం వల్ల మీకున్న అన్ని రకాల దిష్టి దోషాల నుండి బయటపడి ఆనందంగా ఉంటారు. మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే సింహం తలను ఉంగరంలాగా చేయించుకొని ఉంచుకొని ఉంగరం వేలుకు ధరించాలి. అంటే మీకు ధనపరంగా లేదా ఇతర ఏ విషయాలైనా సరే కలిసి రావాలి అంటే సింహం తలను ఉంగరంలాగా చేసి ఉంగరం వేలుకు పెట్టుకుంటే ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. సింహం అంటే అధికార పదవులకు సంకేతమని పండితులు చెప్తున్నారు. అందుకే దేవాలయాలపై భాగంలో సింహం గుర్తులను మనం చూస్తూ ఉంటాము. ఈ జన్మ నక్షత్రం లేదా మీరు పుట్టిన తిథిని బట్టి లేదా తేదీని బట్టి బంగారం, వెండి లేదా పంచలోహములతో సింహం తల ఉంగరాన్ని ధరించటం వలన మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం జరుగుతుంది. సింహం తల ఉంగరాన్ని ధరించే ముందు శ్రీమన్నారాయణమూర్తి ఆలయంలో ఉంగరానికి పూజలు చేయించిన తర్వాత మీ కుడి చేతి ఉంగరం పేలుకు ధరించాలి. ఇలా చేయడం వలన మీ మాటకు విలువ పెరిగి మీకు గౌరవం లభిస్తుంది. దీనితో మీ ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా ఐశ్వర్యాలతో జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను పెట్టుకోవడం వలన మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అక్కడ ఐశ్వర్యం మీకు కలుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ విధంగా ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకోకండి. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహం